పాత నిబంధన గ్రంథంలో అంతట్లో కూడా ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది. వారు పాపంలో పడటము, తర్వాత శిక్ష రావటము, మరలా దేవుడు వారిని మారు మనసు పొందండి అని చెప్పటము, వారు మారు మనసు పొందిన తర్వాత మరలా పాపంలో పడటం. ఒక 4 స్టెప్ సైకిల్ పాత నిబంధన గ్రంథం అంతా కూడా నడుస్తుంది. గమనించండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు రెడెంప్షన్, విడుదల ఎప్పుడు కలిగించినా అది యేసు ప్రభు వారికి సాదృశ్యంగానే ఉంది. నోవా వాడ మొదలుకొని బలులు తర్వాత ప్రతి ఒక్క విడుదల, ప్రతిదీ యేసు ప్రభు వారిని సూచిస్తూ ఉంది. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో దీన్ని స్పష్టం చేస్తాడు. నూతన నిబంధన గ్రంథంలో ఒక క్లారిటీ ఏమి ఇవ్వబడిందంటే, కృప విస్తరిస్తుందని పాపం యందు నిలిచి ఉందుమా అంటే పౌలు గారు రోమా 6:1 అంటారు, అట్లా అనరాదు అని చెప్పి తెలుగులో చిన్న పదం ఉంది, కానీ ఆ పదాన్ని వర్డ్ స్టడీ చేస్తే, ఆ వర్డ్ని, ఆ పదాన్ని, అసలు చచ్చిపోయిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా? చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడా? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి, ఎప్పుడో మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా కాలం చేసి ఉంటే నేను అతన్ని చూశాను అని చెప్పటం వారి కుటుంబీకులకి ఎంత ఆశ్చర్యాన్ని తీసుకొస్తుందో, అదేంటిది, చనిపోయిన వ్యక్తిని నువ్వెట్లా చూస్తావు? ఇదే ఎక్స్ప్రెషను పౌలు గారు రోమా 6:1 అట్లా అనరాదు అనే పదం ఏదైతే ఉందో, చనిపోయిన వ్యక్తి పాపం విషయమై మరలా ఎలాగ పాపం చేస్తాడు అనే విషయం ఏదైతే ఉందో, అదే ఎక్స్ప్రెషను పౌలు గారు వాడింది అట్లా అనరాదు అంటే. ఇది కరెక్ట్ మీనింగ్ పౌలు గారు ఇచ్చింది. అందుకనే అన్నాడు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా అయితే, శరీరము పాతది, ఆత్మ కొత్త దేవుడు ఇచ్చాడు కనుక శరీరం మీదే సాతానుడు కొడతాడు కనుక పౌలు గారు ఏం చెప్పారంటే, మీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోండి అని చెప్పాడు. సో అంచేత ఈరోజు ప్రభు బాలకు మనము సమీపించుచుండగా సబ్మిట్ పదం ఏంటంటే సబ్మిట్. ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్కి ఇస్లాం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? సబ్మిట్. మనం ఫోర్స్ఫుల్గా సబ్మిట్ అవ్వం, ప్రేమను చూసాం కనుక ప్రేమతో సబ్మిట్ అవుతాం. ఫోర్స్ఫుల్ సబ్మిట్ ఎట్లాంటిదంటే, మనిషి ఉన్నంత వరకే భయపడతాం, మనిషి పక్కకి వెళ్ళి, చిన్నపిల్లలు క్లాస్లో కూర్చున్నట్టు ఉంటుంది. టీచర్ ఉన్నంత వరకు సబ్మిట్ అవుతాం, టీచర్ అలా బయటికి వెళితే మార్కెట్లాగా అయిపోతుంది. కానీ క్రిస్టియన్ సబ్మిషన్ ఎట్లాంటిదంటే, సబ్మిట్ అవ్వకుండా ఉండలేరు, అలాంటిది క్రిస్టియన్ సబ్మిషన్. అందుకనే ఈ సబ్మిషన్, ఈ మాట చెప్పి ప్రేయర్ చెప్పి క్లోజ్ చేయరు చర్చ్. దీనికి రుజువు ఏంటంటే, మన ముందున్న ఆయన బాడీ, బ్లడ్. అదే రుజువు. మన సబ్మిషను దీంతో ఆగదు. నేను చెప్పేసి విడిచిపెట్టరు. మీరు సబ్మిట్ అవ్వండి, ఓకే సబ్మిట్ అయిపోతాను, ఆపం అక్కడితో. ఆ సబ్మిషన్ అవ్వండి అని చెప్పినప్పుడే మీరు రొట్టెను రసాన్ని భుజిస్తారు. ఓ ఎందుకా మేము సబ్మిట్ అవ్వాలి? సబ్మిషను ఇక్కడ లేదు. ఓ మేము నేర్చుకున్నాం సబ్మిట్ అవ్వాలి, టీచర్ సైలెంట్గా ఉంటాం, మేము ఇంకెప్పుడు పాపం చేయం. సబ్మిషన్, క్రిస్టియన్ సబ్మిషన్ అక్కడతో ఆగల. ప్రపంచంలో ప్రతి మతము సబ్మిషన్ అక్కడతో ఆగిపోద్ది. కానీ మన సబ్మిషన్, దేవునికి మనం సబ్మిట్ అయ్యేది దీంతో లింక్ అయి ఉంది. దేంతో? ఆ కవెనెంట్తో లింక్ అయి ఉంది. అందుకని ఇప్పుడు ఫోర్స్ఫుల్గా సబ్మిట్ కాము, అది చూసి సంతోషించి ప్రేమించి ఎంజాయ్ చేస్తూ సబ్మిట్ అవుతాం. అది క్రిస్టియన్ సబ్మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ మతంలో ఎక్కడెక్కడ లేదు. మిగతాదంతా హెడ్ నాలెడ్జ్. సబ్మిషన్, సబ్మిట్ అవ్వాలి. కానీ మనం ఎందుకు సబ్మిట్ అవుతుంది తెలుసా? అదిగో మన మధ్యలో ఉంది చూసారా, ఎందుకా? అందుకనే పౌలు గారు అంటే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ఆయన కోసం బ్రతకడానికి. అయితే పాత నిబంధన గ్రంథంలో చూసిన వారికంటే మనం ఇంకా ఎక్కువ చూసాము. సో మనం ఇంకా లవింగ్ సబ్మిషన్ మనకు కావాలి. అందుకనే వారికి అర్థం కాల. వారు లీగలిస్టిక్ అంటారు, అంటే గ్రేస్ అనేది పదం అర్థం కాల, కృప అర్థం కాల. అరే బాబు, ఈ బలులని ఎవరో కాదు బాబు, మీ బలులు బట్టి కాదు, ఇంకో ఆ బలుకి అసలైన బలి యేసు ప్రభువే, నిజమైన పస్కా ఆయనే అని రుజువు చేసేయాల్సి వచ్చింది. మనం ఎందుకు సబ్మిట్ అవుతాం తెలుసండి? ఆయన మన నిమిత్తము సబ్మిట్ అయ్యాడు గనుక, మనం చేయాల్సిన అన్నిటిని ఆయన చేసేసాడు గనుక, విత్ లవింగ్ సబ్మిషన్. ఇప్పుడు మనం ఎవరు చెప్పనవసరంలో, మన ఫోర్స్ పెట్టనవసరంలా, విత్ మచ్ ఫ్రీడమ్ మనం సబ్మిట్ అవుతాం విత్ లవ్. ఈ సబ్మిషన్ హ్యాపెన్స్
విత్ లవ్. ఏ లవ్ అంటే ఆయన మనకి చేసిన దాన్ని బట్టి విత్ ఫుల్ విల్లింగ్నెస్ మనం చెప్తాం, లార్డ్ ఐ వాంట్ టు సబ్మిట్ టు యూ. ఆ కవెనెంట్లోనికి సంఘాన్ని మనల్ని ఇండివిజువల్గా ఎంటర్ చేశాడు ప్రభు. వచ్చేంతవరకు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం.